సంగారెడ్డి జిల్లాలో నిఘా కెమెరాలు నిద్రమత్తులో మునిగి తేలుతున్నాయి. సాక్ష్యాల విషయంలో పోలీసులకు ఎంతో కీలకంగా వ్యవహరించే సీసీ కెమెరాలు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ముంబై హైవేకు ఆనుకుని ఉన్న మల్కాపూర్ చౌరస్తాలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు వాటి పర్యవేక్షణను మర్చిపోయారు. దీంతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకున్న దొంగలు కేటుగాళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో సీసీ కెమెరాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ సీసీ కెమెరాలు చూసినా చూడడానికి కొత్తగా కనిపిస్తాయి, కానీ ఎక్కడైనా వాటిని రికార్డు చేసే పరిస్థితి మనకు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను చూసుకుంటే దొంగలకు చేతి వాడడానికి సీసీ కెమెరాలే మంచి చక్కగా వాళ్ళకు ఉపయోగపడుతున్నట్టుగా తెలిసింది. గత 2-3 రోజుల క్రితం జరిగిన 2-3 దొంగతనాలు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇటు మనం హైవే పక్కన ఉన్నాం. ఇది సంగారెడ్డికి కూతవేడు దూరంలో ఉండే హైవే. ఇలాంటి హైవే దగ్గరలోనే సీసీ కెమెరాలని చూస్తే మనం ఒకసారి ప్యాన్ చేస్తే చూసుకోవచ్చు. సీసీ కెమెరాలు చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యనే ఫిట్ చేశారనేది మనకు చూస్తే అనిపిస్తుంది, కానీ అవి ఇప్పుడు రికార్డెడ్ మోడ్లో లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వాటిని రిపేర్ చేసిన పోలీస్ శాఖ ఇప్పటికి కూడా ఆపరేట్ చేయని పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఈ సంగారెడ్డి శివారు ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా దొంగలకు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. ఒక 5-6 పరిశ్రమలకు ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ ఈ సీసీ కెమెరాలు కావచ్చు, ఇక్కడ ఏవైతే భద్రతా చర్యలు ఉంటాయో వాటిని పోలీసులు పట్టించుకోని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ఆటోలు ఇతర వాహనాలు అయితే ఇక్కడ అడ్డు అదుపు లేకుండా నడుస్తూ ఉంటాయి. వారికి పార్కింగ్ అనేది ఉండదు. ఎవరైతే ఇక్కడ ఆటోలు పెడుతూ ఉంటారో వాళ్ళు ఎవరు అడ్డుకునే వారిని కూడా వాళ్ళు రివర్స్ మాట్లాడడం, తర్వాత లా అండ్ ఆర్డర్ను వాళ్ళు తుంగలు తొక్కుతారని చెప్పుకోవచ్చు. దీంతో తరచూ హెవీ వెహికల్స్ వస్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడం, యాక్సిడెంట్లు అవ్వడం సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇటువైపు 3-4 కంపెనీలు ఉండడంతో చాలా ట్రాఫిక్ సమస్య అయితే ఉంది. ఈ సమస్య చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. 5-6 వాహనాలు, భారీ వాహనాలు వచ్చాయంటే చాలా వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాహనదారులే కాదు, రోడ్డు దాటాలంటే కూడా సులువుగా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అంత తీవ్రంగా ఉన్న సంగారెడ్డి పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అయితే పట్టించుకోని పరిస్థితిలో ఉంటారు. గతంలో ఈ యాక్సిడెంట్ల కారణంగా 5-6 మంది చనిపోయినప్పటికీ పోలీసులు మొక్కుబడి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక చోరీల విషయానికి వస్తే ఇటీవలి కాలంలో 3-4 చోరీలు జరిగాయని తెలిసింది. ఇటు హైవే పక్కన ఉన్న 2-3 షాపుల్లో ఒక దొంగ చేతివాటం ప్రదర్శించినట్టుగా మనకు తాజాగా తెలిసింది. ఒక షాపులో 10,000, మరో షాపులో 20,000 ఎత్తుకెళ్ళినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నారు. ఎందుకంటే దొంగలను పట్టుకోలేని స్థితిలో పోలీసులు వెళ్లారంటే ఇక్కడ సీసీ కెమెరా పరిస్థితి చూసుకోవచ్చు. మనం ఇక్కడ పిల్లర్కు పెట్టే సీసీ కెమెరా చూడవచ్చు. ఒకసారి చూడడానికి ఆ సీసీ కెమెరా పనిచేస్తుందని అందరూ అనుకుంటారు, కానీ అది పనిచేయని పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా గతంలో ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ 3-4 కెమెరాలు పెట్టించినప్పటికీ వాటిని తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రైమ్కి సంబంధించి మేమే చూస్తామని చెప్పి పోలీసులు కెమెరాలు పెట్టించినా అవి ఆపరేట్ చేయలేని స్థితిలో ఉన్నాయి ప్రస్తుతానికి. అటు జిల్లా ఎస్పీ, కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఇక్కడ ప్రజల నుంచి డిమాండ్ అయితే వస్తుంది. ఇటు సంగారెడ్డి పోలీసులు, కొండాపూర్ పోలీసులు ఇద్దరు సమిష్టిగా కృషి చేస్తేనే ఈ సమస్యకైతే ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పి స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మొదటగా సీసీ కెమెరాలు, తర్వాత ట్రాఫిక్ సమస్య అనేది ఈ మల్కాపూర్ చౌరస్తాలో చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు అనేక మార్లు అటు ప్రజావాణిలో కావచ్చు, ఇతర వేదికల్లో కావచ్చు పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు మొక్కుబడిగా నామాత్రంగా పత్రాలు స్వీకరిస్తున్నారు, కానీ సమస్యను అయితే పరిష్కరించలేడం లేదనేది ప్రధాన వాదనగా వినిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి.